మొన్న ఈ మధ్యనే లేళ్ల అప్పిరెడ్డికి సంబంధించి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా ప్రకటించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేసింది. రెడ్డి రాజ్యం నడుపుతో మిగతా వాళ్ళకి హితబోధలు చేస్తారు. శాసనసభలో శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మండలిలో లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్లో లోక్సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సంయుక్త హెడ్ కిందన అంటే పార్లమెంటరీ నాయకుడి కింద వైవి సుబ్బారెడ్డి, మొత్తం రెడ్లు తప్పించి ఇంకెవరు లేరా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అది తగిలిందో లేకపోతే జాగ్రత్తగా ఆలోచించాలనుకున్నారో తెలియదు, కానీ బొత్స సత్యనారాయణని శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత లేదా ప్రతిపక్ష నాయకుడిగా నియమించబోతున్నారు. ఇది స్వయంగా ఇప్పుడు ఆ నాయకుడిగా నియమించబడినటువంటి లేళ్ల అప్పిరెడ్డే ఈ సలహా ఇచ్చారు. పార్టీకి అది మంచిది, బొత్స సత్యనారాయణ మంచి అనుభవజ్ఞుడు కావడం, అదే సందర్భంలో సరైనటువంటి వ్యూహాలు రూపొందించగలిగినటువంటి దిట్ట కాబట్టి ఆయనకి ఇవ్వమని తానే సూచించానని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. తద్వారా ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం బొత్స సత్యనారాయణకి కీలకమైనటువంటి పదవి రాబోతోంది, క్యాబినెట్ హోదా రాబోతోంది.